జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందం విద్యా సంస్థల్లో విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్టీజింగ్, యాంటీ హ్యూమన్ ట్రాపింగ్, సైబర్ నేరాలపై నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ సంవత్సర కాలంలో మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని అదుపులోనికి తీసుకుని 44 కేసులు నమోదు చేయడం జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవ్టీజింగ్ పాల్పడుతున్న 60 మందిపై పెట్టిన కేసులు నమోదు చేసి 110 మంది ఆకతాయిలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి మహిళలకు, బాలికలకు భద్రతా భరోసా కల్పించడం జరిగిందని అన్నారు. నూతన చట్టాలలో నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుందని, మహిళలు, బాలికల రక్షణ గురించి జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఏదైనా ఫోన్ వస్తే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని ఆకతాయిలను అదుపులోనికి తీసుకుని బాలబాలికలు, విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గుర్తించిన వాట్సాప్ వద్ద నిఘా ఉంచడం జరుగుతుందని, మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీమ్ సేవలు వినియోగించుకోవాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. విద్యా సంస్థల్లో ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు, పనిచేసే ప్రదేశాల్లో అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100కి జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేసినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో పాఠశాలల, కళాశాలల వద్ద ఆకతాయిలు బైకులపై ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 30 మంది ఆకతాయిలను అదుపులోనికి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.